క్లూటుడే న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో అంబేద్కర్ కోడెల్లి దగ్గర వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని రజక సంఘ సోదర సోదరిమణులు ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో మొదటిగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఐలమ్మకు నివాళులర్పించారు. ఇట్టి కార్యక్రమంలో చాకలి ఐలమ్మ సేవలను అనగా రజకారులకు వ్యతిరేకంగా, దొరల పాలనకు వ్యతిరేకంగా, దేశముఖులకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వనిత అని, భూమి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం ఆమె తన కుటుంబాన్ని నశించిన పట్టు వదలకుండా భూస్వామ్య వ్యవస్థను వ్యతిరేకించిన వీరవనిత అని రాధాకృష్ణ చంద్రప్ప, పట్టణ అధ్యక్షుడు మచ్చప్ప, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి రవి, ఉపాధ్యక్షులు వెంకటమ్మ, హస్నాబాద్ వెంకటయ్య, తుంకిమెట్ల అంజయ్య, ఆర్ శంకర్, శ్రీను, నాగరాజు, అంజీ, రఘు, విష్ణు, తేజ, నరేందర్, బాలమణి, అంబేద్కర్ సంఘ అధ్యక్షులు యు రమేష్ బాబు, ఉద్యమకారుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్థానికంగా ఐలమ్మ విగ్రహానికి ట్యాంక్ బండ్ పై వీరవనిత ఐలమ్మ విగ్రహాన్ని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయాలని సామూహికంగా కోరారు. అందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మనము ఇప్పటికైనా కూడా చాలా మేల్కొనవలసిన అవసరం ఉంది. ఆ రోజుల్లో కూడా భూమి కొరకు వృత్తి కొరకు పోరాడినటువంటి వీరవనిత, అదేవిధంగా పట్వారీ వ్యవస్థను కానివ్వండి, పట్వారిలో ఉన్నటువంటి వాయులను కానివ్వండి, గొర్రెలను కానివ్వండి, వాళ్ళందరినీ కూడా ఎదిరించి తన కుటుంబాన్ని సర్వనాశనం చేసుకొని కూడా తాను ఎవరైతే తగ్గిందో పట్వారి యొక్క ఇంటి మీదనే మొక్కజొన్నలేసి కూడా పండబెట్టి కూడా అంత ఉద్యమం చేసింది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ మన నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి మన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ట్యాంక్ బండ్ పైన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐలమ్మ విగ్రహం ఉండాలి. ఎందుకంటే ఎందరో వార్తలు వచ్చింది కాబట్టి వీటిని కూడా పాఠశాల కూడా చేరుతున్నారు. వాటిని ఇంకా విశదీకరించి వాటందరూ ఐలమ్మ యొక్క స్ఫూర్తి తీసుకొని మన లోపల కూడా అందరూ బాగా కష్టపడి చదివి మంచిగా ఉన్నతికి పాల్పడాలని, అదేవిధంగా మన సోదరులందరికీ కూడా సహకరించాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఉద్యమకారులు మైలారం సీనియర్లు కూడా మాట్లాడాల్సింది.